పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామం వద్ద సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జీడి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు వెంకటేష్. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2000 సంవత్సరం నుండి 2024 సంవత్సరాలు కేవలం 10,000 ఎకరాలకు మాత్రమే జీడి పునరుద్ధరణ చేసిన తప్ప ఇప్పుడు పునరుద్ధరణ చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు 1800 ఎకరాలు భారతపురం ఐటీడీకి సంబంధించిన కొన్ని మండలాలకు జీడి పునరుద్ధరణ సేకరించాలని చెప్పి హార్టికల్చర్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి ఈరోజు కలెక్టర్ గారు ఆదేశించడం చాలా చౌకపడినామని తెలియజేస్తూ, ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మండలాలు ఐటీడీఏ సంబంధించి 8 మండలాలు ఉన్నాయి. ఈ 8 మండలాల్లో జీడి పిక్క బతుకు పక్క అనే ఉద్దేశంతో ఆ రోజు అన్ని గిరిజన మండలంలో రైతులకి అందరికీ జీడి అనేది జీడి మొక్కలు బాగా రైతులు నాటారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా రైతులకి నష్టదాయకంగా ఉంది తప్ప, దళారులకి లాభపడే ఉంది తప్ప, ఈ గిరిజనులు పండించిన వాళ్ళకి ఏమాత్రం కూడా లాభం లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెలుగు ఆధ్వర్యంలో మన ఐటీడీ మండలం చూసుకుంటే చాలూరు మండలంలో జీడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలూరు మండలంలో కురుకుటి, వెలగవలస, మొక్కు మండలంలో పనసపత్ర, దుక్కేరు, గుమలక్ష్మీపురంలో జేకాపారు, ఇరిడి ఈ మండలాల్లో 5 లక్షల రూపాయలకి చెట్లు, 5 లక్షల రూపాయలకి అక్కడ సంబంధించిన సామగ్రికి ఇచ్చినప్పుడు కూడా ఆ పరిశ్రమలు నిరుపయోగంగా ఉన్నాయి. దీనిపైన వెలుగు ఏపీడీఓ నిర్లక్ష్యం వల్ల అవన్నీ నిరుపయోగం ఉన్నాయి. దీనివల్ల ఈరోజు గిరిజనులు పండించిన జీడి పిక్కలు ఏవైతే ఉన్నాయో మధ్య దళారులకి తక్కువ రేటుకి 60 రూపాయలకి, 70 రూపాయలకి, 80 రూపాయలకి కొనుక్కునే పరిస్థితి ఉంది. ఏవైతే ఈ జీడి పరిశ్రమలు కానీ అక్కడ అభివృద్ధి చెందితే ఈ గిరిజనులు పండించిన పంటలన్నీ కూడా అక్కడ అక్కడికి వెళ్ళి అమ్ముకుంటే 200 రూపాయలు ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర కొనవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఉంటే గిరిజనులకు చాలా లాభదాయకం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు వెలుగు ఏపీడీఓ సత్యనారాయణ గారు ఈరోజు మధ్య దళాలతో కొమ్మక్కాయి ఈరోజు గిరిజనులు బట్టలు కొట్టి ఈరోజు పరిశ్రమలన్నీ కూడా నిరుపయోగంగా, కరెంట్ లేకుండా, చెట్లు బాగు చేయకుండా నిరుపయోగంగా ఉంచారు. కాబట్టి సార్ కలెక్టర్ గారు, మీరు వెంటనే ఏవైతే ఈ కుటీర పరిశ్రమలు ఉన్నాయో ఈ 8 పరిశ్రమల పైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జీడి పిక్క డిసెంబర్ నాటికల్లా జీడి పిక్క బాగా కాపుతుంది. ఆ టైం కల్లా ఈ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది గిరిజన రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకుంటే జీడి పునరుద్ధరణ ఇంకోటి ఉందండి. జీడి మొక్కల కత్తిరింపు పథకం ద్వారా కూడా ఇంకా మండలంలో మన ఐటీడీ పరిధిలో 8 మండలాల్లో 40,000 ఎకరాల వరకు ఉంది. అన్నింటిపైన జీడి కత్తిరింపు పథకం ద్వారా మొక్కలన్నీ కూడా ఆ పథకం ద్వారా అమలు చేసే విధంగా గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకొని జీడి పంట బాగా అభివృద్ధి చెందే విధంగా కలెక్టర్ గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా మేము నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన వెంటనే కలెక్టర్ గారు జీడి పునరుద్ధరణ పైన చర్యలు తీసుకోవడం, స్పందించడం, అధికారులకు గ్రామాలను వెళ్ళమని చెప్పడం చాలా అభినందిస్తున్నాం.